గురుదేవో భవ. అనేక జన్మల సుకృతమేమోనని అనిపిస్తూ ఉంటుంది. నా అనుభూతి భగవంతుడు ఎక్కడో లేడు, మరి మా బాబా రామస్వామి ఆచార్యుల వారే. పాటలు పాడడం అన్నా, నాటికలు ఎన్నో కళాత్మ స్వరూపం అయింది. అంటే అన్నిట్లోనూ కూడా భగవంతుని చూసేవారు బాబా. అందుచేత మరి డాక్టర్ రామారావు గారు, డాక్టర్ రత్నరాజు గారు చెప్తూ ఉండేవారు, చాలా మంచివారమ్మా, మనకి ఈ గడ్డలో మనకి వారి సహవాసం ఉండడం కూడా మనందరికీ చాలా భాగ్యం అమ్మా అని చెప్పి అంటూ ఉండేవారు. నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి అనుకున్నాము 81లో. వెళ్ళి దండం పెట్టుకొని రా అమ్మా అన్నారు అని చెప్పి వారి ఇంటికి వెళ్ళి, బాబా ఇలా చెప్పమన్నారు డాక్టర్ గారు అన్నాను. విజయోస్తు అన్నారు. సరే, అప్పుడు అంతగా తెలియదు. ఒకసారి షుగర్ ఫ్యాక్టరీకి కూడా మా అన్నదమ్ములు వెళ్తుంటే వాళ్ళతో కూడా రమ్మన్నారు. సరే, వెళ్ళాం. బాబా ఎందుకు చెప్తున్నానంటే, దైవం మానుష రూపేణ అన్నారు. మరి బాబా మనందరికీ కూడా సజీవ దైవంగా మనందరినీ ఆశీర్వదించారు. మరి సమర్లకోట పట్టణం ఇంత ద్విగుణీకృతం అయింది అంటే కూడా మరి అటువంటి పుణ్యపురుషులు ఈ తపోభూమిలో మరి మనందరినీ ఆశీర్వదిస్తూ, మరి ఇటువంటి భాగ్యాన్ని వెలపెట్టి కొనుక్కోలేనటువంటిది. ఒక తడవ మన ఇంటికి కూడా వచ్చి ఆ మీటింగ్లో పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు మహానుభావులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మరొక చిన్న మనవి, విజయోస్తు అని ఆశీర్వదించారని చెప్పాను కదా కన్నా బంగారం. మరి చెప్పాలంటే నాకు ఒళ్ళు పులకరించుకుని పోతోంది. అత్యధిక మెజారిటీతో 5వ వార్డులో నా చేత కంటెస్ట్ చేయించారు ఇక్కడ ఉన్న పెద్దలు. మరి చక్కగా గెలిచి మున్సిపల్ కౌన్సిల్గా 1981 ఆగస్టు 9న జరిగిన ఎన్నికల్లో గెలవడం, తర్వాత డిస్ట్రిక్ట్ లైబ్రరీ మెంబర్గా చేయించడం, ఆ తర్వాత స్టేట్ ఫుడ్ కమిటీ మెంబర్గా చేయించడం, ఆ తర్వాత స్టేట్ మైత్రి మెంబర్గా కూడా చేయించారు మా బాబా. అంటే ఆ రోజున ఆయన నన్ను ఆశీర్వదించిన ఆశీర్వచనం ఎలాంటిదోనని చెప్తున్నాను, మరోలా అన్యథా భావించకండి. ఇదంతా కూడా మా డాక్టర్ ఎప్పుడు చెప్పేవారు, మా అన్నదమ్ములు ఒక్కసారి వెళ్ళి నారాయణ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయండి అమ్మా అనేవారు. అప్పుడు ఈ బ్రిడ్జిలు అవి లేవు, ఒక పుట్టు ఉండేది, అంటే రౌండ్గా ఉండేవి. అందుట్లో కూర్చొని వచ్చి ఇక్కడ విష్ణు సహస్రం, లలిత సహస్రం అన్నీ కూడా చదివేవాళ్ళం. మరి ఆ విష్ణు సహస్రనామం కూడా మరి మా అన్నదమ్ములు ఇదల బాబురావు గారు వారి ఇంట్లో మేడపైన మొట్టమొదట వేదవ్యాస్ గారిచే చెప్పించడం. అప్పుడు బాబా కూడా అందరినీ ఆశీర్వదిస్తున్నామమ్మా, భగవంతుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఈ నేల చేసుకున్నటువంటి సుకృతం అని కూడా చెప్పేవారు. మరి అట్లనే వైద్యో నారాయణో హరి అన్నారు అని చెప్పి హోమియో వైద్యం కూడా మందు బిళ్ళలు ఇస్తూ ఉండేవారు మరి మహానుభావులు. మరి మాకు సర్పవరం, మరి ఇంకా వారి బంధువర్గంతో కూడా మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. అంటే ఏమీ కాదు, ఆశీస్సులే, బాబా ఆశీస్సులు అని చెప్తున్నాను. గురుభ్యో నమః. పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. అయితే నా గురువుగారు పూజ దగ్గర నన్ను కూర్చోబెట్టుకొని కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి ఏంటంటే, ఆయన పూజ చేసుకుంటే కూర్చో రామకృష్ణ అనేవారు, కూర్చుండేవాడిని. అలాగైన తర్వాత కొన్నాళ్ళకి ఆయన చేస్తున్నారు కదా, మనం చదువుకుంటూ చేయొచ్చు కదా అనుకుని ఒక రోజుని తెల్లవారుజాముని మా ఊళ్ళో ఎవరో లేకుండా ఒక దేవుడి గదిలోకి వెళ్ళి అలా కూర్చున్నాను. విపరీతమైనటువంటి లైటింగ్ వచ్చేసి నాకేంటో తెలియకుండా అలాగైపోయాను. వెంటనే మార్నింగు మా ఒకటి చేత కబురు పెట్టి, రామకృష్ణ నీకు ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఎప్పటికీ కాదు, ఆ జ్ఞానంలో కూర్చోకూడదు ఇంకాని అని సెలవు ఇచ్చారు. ఆ తర్వాత ఒక రోజుని కాలేజీకి వెళ్తా నన్ను ఎంఆర్ కాలేజీలో జాయిన్ చేశారు. సైకిల్ మీద వెళ్తా నాకు ఎటో వెళ్ళిపోయేవాడిని. కట్టమూరికి పాతబెద్దాలు మయం చెరువు ఉంది, ఆ చెరువులో సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాను. అటునుంచి ఆడవాళ్ళు పొలమని కేకలు వేస్తుంది, నాకేం వినబడలేదు. అటునుంచి గురుగారు వచ్చి, రామకృష్ణ కాలేజీకా, ఇటు ఎక్కడికన్నా అన్నారు. కాలేజీకి అండి అవరా అని తీసుకెళ్ళిపోయి
అక్కడికి తీసుకెళ్ళి అదృశ్యమయ్యారు. అది గురువు అంటేని. ఇప్పుడు అంత వ్యావహారికంగా గురువులంటే ఏదో మంత్రాలు చేయడం తప్ప శిష్యుడు ఎంతవరకు సాధన చేస్తున్నాడు ఏంటి అన్నది వాళ్ళకి అక్కర్లేదు. అయితే మహానుభావుడు అన్ని క్రమం తప్పకుండా చక్కగా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించేవారు. తర్వాత ఆయన తెల్లవారుజామున వచ్చేటప్పుడు రోజు చిన్న పిల్లలు వచ్చేటప్పుడు ఆయన కూడా వచ్చేవాడు. అంటే పడాల్సి ఉందన్న, ఆగనిసి ఉందన్న, పడాలి ఎర్రది వీళ్ళందరూ ఉండేవారు పెద్దవాళ్ళు. మేము చిన్నవాళ్ళం వచ్చేవాళ్ళం. వస్తుంటే విపరీతమైన వరద వచ్చేస్తుంది. బాబయ్య వరద వచ్చేస్తుంది, వీళ్ళు అందరూ మీరు ఇంటి దగ్గర పని చూసుకోండి అమ్మా, ఇంటి దగ్గర చూసుకోవాలి కదా వాళ్ళు పంపించేశారు. మేము అలా ఉండిపోయాం, మాకు తెలియదు కదా. నా చొక్కా పట్టుకోండి, లేకపోతే నా తుమ్మలు పట్టుకోండి అని కళ్ళు మూసుకోండి, అదేం చేయదు మనల్ని అని మళ్ళీ యువతలోటికి వచ్చాం. కళ్ళు తీయండి ఈసారి అంటే యువతలోటికి వచ్చి చక్కగా ఇక్కడికి వచ్చేసాం. ఆయన గొప్పతనం ఏంటి అన్నది నిదర్శనం చెప్తున్నాను. ఇంకో దైనందిక కార్యక్రమంలో ఇంకోటి ఏంటంటే, ఒక రోజుని మా బ్రదర్ సినిమా హాల్ మెయింటైన్ చేసేవాడు. కలెక్షన్ పిఠాపు నుంచి పట్టుకొచ్చేస్తున్నామండి, కొత్త సినిమా పట్టుకొచ్చేస్తుంటే ఆ అడ్డంగా దొంగలు కాసేశారు. అనుకున్నాం ఈ వేళ అయిపోయిందిరా అని. అనుకునేటప్పటికి గురుగారిని ఒకసారి మనసులో అలా కళ్ళు మూసుకొని తలుచుకునేటప్పటికి ఆయన ఆ సడన్గా దగ్గరికి వచ్చాక లైట్లు ఆరిపోయి ఆటోమేటిక్గా వాటికి అయ్యే ఆరిపోయి వాళ్ళు అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయి బేకలు అయిపోయారు. మేము ఎదరికెళ్ళిపోయాం. ఆయన గొప్పతనం చూసారా, ఆయన నమ్మినటువంటి వాళ్ళకి ఎంత గొప్ప ఇది ఇచ్చేవాడు ఆయన మహానుభావుడు. ఎందుకంటే చెప్పడానికి చాలా తార్కాణాలు ఉన్నాయి, పెద్దలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గురు రామస్వామాచార్య వారికి జై. ఓం శ్రీరామస్వామి ఆచార్య గురుభ్యో నమః. 1970వ సంవత్సరం నుంచి ఆధ్యాత్మికంగా ఉంటూ గురువు కోసం అన్వేషిస్తున్న సమయంలో కళ్ళలో ఈ ఊళ్ళో రామస్వామి ఆచార్యులు వారనే ఉన్నారు అని చెప్పి కళ్ళ వచ్చింది. కళ్ళ వచ్చిన ఒక 6 మాసాల వరకు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నేను దగ్గరికి వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి ఎవరిని తీసుకెళ్లాలో తెలియక వెళ్ళలేదు. 6 మాసాల తర్వాత స్వయంగా వెళ్తే ఆయనే ముందు నమస్కారం చేశారు. అంటే మనం సర్దుకొని లోపల ఆయన నమస్కారం, అంత ప్రేమ స్వరూపుడు ఆయన. బాబు ఎందుకు వచ్చావా, ఏం కావాలి నీకు అని అడిగారు. ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా అనుభూతి చేసుకోవాలి అని అడగడం జరిగింది. నాయన అందరూ నాకు అది కావాలి ఇది కావాలని వచ్చేవాళ్ళు, కానీ ఆత్మ పరమాత్మ గురించి అడిగిన వాళ్ళు కానీ ఎవరు లేరు. అయితే ఆయన గోపాల మంత్రం ఉపదేశం చేసి ఆ వెలుగు కిరణాలు ఎప్పుడూ ఉంటాయి, ఆ వెలుగును పట్టుకొని ఆయన నీకు భగవంతుడు కనిపిస్తారు, నీతో నేను నీతో ఎలా మాట్లాడతానో అలా మాట్లాడతారని చెప్పి ఆయన అభయం ఇచ్చారు. ఆయన పరమదించినటువంటి భీష్మాకాదశి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆచార్యుల వారి వర్ధంతి జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు స్టేషన్ సెంటర్లో ఉన్నటువంటి రామస్వామి ఆచార్య ధ్యాన మందిరం నందు ధ్యానం చేసుకోవడం అందరికీ నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతిరోజును. ఇది వేళ నేను 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన తక్కువ కాలమే పరిచయం ఉంది. భౌతికమైనటువంటి కోరికలతో వెళ్ళలేదు ఆయన దగ్గరికి, కానీ ఆత్మ పరమాత్మ తత్వాన్ని గురించి అడగడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే వెలుగు పట్టుకోమని చెప్పారు, ఆ వెలుగు కిరణాలు. ఆ విధంగా సాధన చేస్తూ ఇప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఏ విధమైనటువంటి భయము లేకుండా, మృత్యు భయం కానీ అనారోగ్య భయం కానీ లేకుండా హాయిగా ఆనందంగా 2-3 గంటలు ఒక ఆసనం మీద కూర్చుని ధ్యానం చేయగలిగినటువంటి శక్తి ఉంది. ఇంకా గురువు గారి యొక్క ఆశీర్వచనం వల్ల మిగిలిన భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందుతూ జీవించాలనేటువంటి కోరిక ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ఆచార్యుల యొక్క అనుగ్రహం వల్ల, ఆచార్యుల వారి వాక్శుద్ధి వల్ల తప్పకుండా నిన్న భగవదనుభూతిని పూర్ణంగా పొంది పూర్ణమైన స్థితిలో ఈ నాటకరంగం నుంచి వెళ్ళిపోయేటువంటి స్థితి కలిగించాలని గురువుని నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః.